మావోయిస్టులను నిధుల కొరత పట్టిపీడుస్తుందా? దాని నుంచి బయటపడేందుకు వారు నకిలీ నోట్లు తయారు చేసుకున్నారా అంటే అవుననే అంటున్నారు ఛత్తీస్గఢ్ పోలీసులు. ఆ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా బాసగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని పూసుబాక టేకుమెట్ల అటవీ ప్రాంతంలో 9 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు పట్టుకున్నాయి. వారు తొలుత తమను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారని, తాము వెంబడించి పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. అరెస్టైన మావోయిస్టుల నుంచి నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. నక్సల్స్ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కోబ్రా, సిఆర్పీఎఫ్, బాసగూడెం పోలీసులు సంయుక్తంగా పూసుబాక అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టిన సమయంలో భద్రతా బలగాలకు 9 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. వారి నుంచి టిఫిన్ బాంబు, విద్యుత్ వైర్లు, బ్యాటరీలను, అలాగే స్పైక్లు, స్ప్లింటర్, జిలిటిన్ రాడ్లు, కార్డెక్స్ వైర్, నక్సల్స్ కరపత్రాలు, బ్యానర్లతో పాటు 50, 100, 200, 500 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీసులు. ప్రింటింగ్ పరికరాలు కూడా సీజ్ చేశామని చెప్పారు. మావోయిస్టులు నిధుల కొరతతోనే నకిలీ నోట్లు తయారు చేస్తున్నారని, కొరస్గూడ అడవుల్లో భారీగా ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు పోలీసులు. तो दिनांक 22 को सूचना मिली थी कि कोराजगुड़ा का जो जंगल है वहाँ नक्सलियों की कोंटा एरिया कमेटी है मंगड़ू सचिव द्वारा नकली नोटों की छपाई की जा रही है। उसी सूचना के आधारित उस एरिया में ऑपरेशन संचालित किया गया। ऑपरेशन संचालित करने के बाद वहाँ काफ़ी कलर प्रिंटर्स, काफ़ी शाही और 50-500 रुपए के नोट्स बरामद किए गए। जो डॉक्यूमेंट्स वहाँ बरामद हुए उसके द्वारा ये प्रतीत हुआ कि 2022 में नक्सलियों का नकली नोट छापने का जो प्रशिक्षण दिया गया, हर एरिया कमेटी से एक लोगों को बुलाया गया और इससे ये प्रतीत होता है कि नक्सलियों की जो फंडिंग नक्सल अभियान और जो कैंप्स खुले हैं उसकी वजह से कहीं ना कहीं प्रभावित हुई है और उसको कंपेंसेट करने के लिए नक्सली नोट की छपाई कर रहे हैं। ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మహేంద్ర మనకి ఫోన్ లైన్లో అప్డేట్స్ అందిస్తారు. మహేంద్ర, అప్డేట్స్ ఏంటి? కార్తిక్, మావోయిస్టు పార్టీని పోలీసులు అన్ని విధాలా దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు చనిపోతున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కూడా రోజు రోజుకి బలహీన పడుతూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో నిధుల అంశంపై కూడా పోలీసులు ఎక్కువగా దృష్టి సారించారు. ప్రస్తుతం సుక్మా సంబంధించిన ఏరియాల్లో మావోయిస్టు పార్టీకి కూడా నిధుల కొరత ఉందంటూ కూడా పోలీసులు ప్రచారం సంబంధించి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ సుక్మాలోని అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి ప్రింటింగ్ నోట్ల పరికరాలను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో భాగంగానే 50 రూపాయలు, 100 రూపాయలు, 200, 500 రూపాయల నకిలీ నోట్ల నమూనా కూడా దొరికినట్టు కూడా పోలీసులు అఫీషియల్ గా వెల్లడించడం జరిగింది. నిధుల కొరతతో సతమతమవుతున్న మావోయిస్టులు నకిలీ నోట్లు వినియోగిస్తున్నారని కూడా సుక్మా పోలీసులు వెల్లడించారు. ఇదంతా కోరజిగూడ అటవీ ప్రాంతంలో భారీ ఎత్తున సంబంధించి వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం నిధుల సంబంధించిన ఈ కొరత కూడా మావోయిస్టు పార్టీకి సృష్టిస్తే మావోయిస్టు పార్టీ ఇంకా బలహీన పడుతుంది అన్నది కూడా పోలీసుల ప్రధాన ఉద్దేశం. దీనిలో భాగంగా మొన్నటి వరకు ఎన్కౌంటర్ల మీద దృష్టి పెట్టిన పోలీసు బలగాలు ఇప్పుడు ప్రస్తుతం ఈ నిధుల అంశంపై కూడా దృష్టి పెట్టారు. అన్ని విధాలా కూడా మావోయిస్టు పార్టీకి డబ్బులు దొరకకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే డబ్బుల కొరతతో మావోయిస్టులు నకిలీ నోట్లు కూడా సృష్టిస్తున్నారన్నది కూడా కొత్త అంశాన్ని వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి వాళ్ళు కరపత్రాలకు సంబంధించి కూడా మొత్తం వాళ్ళు అంటివేయడం జరిగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా దీన్ని మొత్తం పోస్టర్ల రూపంలో అతికించి మావోయిస్టు పార్టీకి సంబంధించి కూడా వారికి కూడా కొంత ఆందోళన గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన బలహీన పరిచే చర్యలు సంబంధించి చేపడుతుంది. దీనిలో భాగంగానే ఛత్తీస్గఢ్ సంబంధించిన బస్తరు సంబంధించి అంబుజమటు అటవీ ప్రాంతం మావోయిస్టు పార్టీకి ఇదంతా కంచుకోట. ఇక్కడ పూర్తిగా బలహీన పరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. జనవరి నుంచి కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు గడిచిన 6 నెలల వ్యవధిలో పెద్ద ఎత్తున మావోయిస్టులు దాదాపు 156 మంది మావోయిస్టులు చనిపోయిన నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి ఇటు రిక్రూట్మెంట్ సంబంధించిన కొరత ఏర్పడింది, ఇటు నిధుల కొరత ఏర్పడింది. అన్ని విధాలుగా కూడా ఈ మొదటిసారి ఈ మావోయిస్టు పార్టీ ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.